సెకండ్స్. సో ఇది వచ్చేసి వైర్లెస్ మైక్ అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసి గ్రెనేరో అనే కంపెనీ నుంచి. సో దీంట్లో ఏమేమి వస్తాయి అనేది ఓపెన్ చేసి చూద్దాం. సో అన్బాక్సింగ్ అయితే చూసేసాం. ఇది వచ్చేసి గ్రెనేరో మోడల్ నెంబర్ P11. సో మోస్ట్లీ ఈ మోడల్ తీసుకున్నాక రీజన్ వచ్చేసి ఇది నాయిస్ క్యాన్సిలేషన్ 3 లెవెల్స్లో వస్తుంది, ప్లస్ కాంపాక్ట్ సైజ్, ఈజీ ప్లగ్ అండ్ ప్లే. ఇంకోటి వచ్చేసి డిజిటల్ డిస్ప్లే అనమాట. ఇక్కడ మనకి ఎంత ఛార్జింగ్ ఉందనేసి దీంట్లో చూపిస్తుంది. నెక్స్ట్ మనము మైక్ చాలా కాంపాక్ట్ సైజు, ఈజీగా మన షర్ట్స్కి అలా అటాచ్ చేసుకోవచ్చు. సో వన్స్ యూజ్ చేసిన తర్వాత దీంట్లో ప్లే చేస్తే మనకి దీని ద్వారా ఛార్జింగ్ అవుతుందన్నమాట. సో ఈవెన్ ఈ కనెక్టర్ కూడా సింపుల్ ప్లగ్ అండ్ ప్లే మొబైల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఆల్ సపోర్టెడ్ ఓటీజీ సపోర్టెడ్ టైప్ సి ఫోన్స్కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. లేదా ఐఫోన్కి యూజ్ చేయాలంటే లైక్ ఐఫోన్ బిలో 14 కన్నా ఓల్డర్ మోడల్స్కి లైట్నింగ్ కేబుల్ ఉండడానికి దానికి కూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళే ఫ్రీగా కన్వర్టర్ ఇచ్చారు. సో ఈ ఛార్జింగ్ కేస్ని ఛార్జ్ చేయడానికి మనకి కేబుల్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడైతే మనం ఒకసారి ఫోన్ కనెక్ట్ చేసి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది టెస్ట్ చేద్దాం. అయితే నేను దీంతో పాటు వచ్చిన రిసీవర్ ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడైతే మనం మైక్ కనెక్ట్ చేసుకొని ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. సో ఇప్పుడైతే నా వాయిస్ మైక్ నుంచి రికార్డ్ అవుతుంది. వాయిస్ క్లారిటీ ఏమన్నా డిఫరెన్స్ ఉందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇకైతే లైక్ ఏం అనిపించట్లేదు. లైట్ వెయిట్ కాంపాక్ట్గా ఉంది. సో ఏం డిఫరెన్స్ అనిపించట్లేదు. లైక్ వెయిట్గా టీషర్ట్ ఇలా కిందికి లాగడం అట్లేం లేదు. సో ఇప్పుడైతే మనము మైక్ అయితే కనెక్ట్ చేస్తాం. సో వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏ మైక్ నుంచి వాయిస్ తీసుకుంటుంది, లైక్ ఈ మైక్ నుంచి అయితే ఫోన్ మైక్ నుంచి తీసుకుంటుందా అనేది ఎలా తెలుస్తుందంటే, మనం ఎప్పుడైతే స్టార్ట్ రికార్డింగ్ బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు రికార్డింగ్ ఆడియో త్రూ USB మైక్ అనేసి ఇండికేషన్ వస్తుంది అనమాట. సో దాని ద్వారా మనకు తెలుస్తుంది ఇక్కడ నుంచి వాయిస్ తీసుకుంటుంది అనేసి. సో అదైతే మీకు ప్రాపర్గా ఇండికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే దీనికి ఉన్న ఫీచర్స్ అయితే చూద్దాం.
సో ఇప్పుడైతే దీనికి ఏం లైట్స్ లేవన్నమాట. సో ఇక్కడున్న బటన్ యెల్లో కలర్ బటన్ ఒక్కసారి ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1లోకి వెళ్తుంది. సో ఇప్పుడు వాయిస్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1లోకి వెళ్తుంది. సో ఇప్పుడైతే నేను ఇండోర్లో ఉన్నా కాబట్టి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. నేను అవుట్ సైడ్కి వెళ్ళి నాయిస్ క్యాన్సిలేషన్ వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చూపిస్తాను. సో ఇంకోసారి బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడైతే లెవెల్ 2కి అయితే వెళ్ళింది. ఇంకోసారి బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడైతే లెవెల్ 3లోకి వెళ్ళింది. ఇంకోసారి బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడైతే 0లోకి వచ్చేస్తుంది అనమాట. సో సేమ్ బటన్ డబుల్ ట్యాప్ ఇప్పుడైతే నేను మళ్ళీ డబుల్ ట్యాప్ చేశాను. ఇప్పుడు అన్మ్యూట్ అయింది. సో ఇంతకుముందు నేను మాట్లాడింది రికార్డ్ అయిందా లేదా అనేది వీడియో ప్లే చేసిన తర్వాత తెలుస్తుంది. సో ట్రిపుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రివర్బ్ మోడ్ అనేసి ఉంది. సో అది ఏంటి అనేది మనం రికార్డింగ్లో తెలిసిపోతుంది అనమాట. నేను చెక్ చేస్తాను. సో మళ్ళీ డబుల్ ట్యాప్ చేసి అన్మ్యూట్ అవుతుంది. మళ్ళీ ట్రిపుల్ ట్యాప్ చేశాను. సో ఆ రివర్బ్ మోడ్ వెళ్ళేసి నార్మల్ మోడ్కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళి నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఎంతవరకు దీని క్వాలిటీ అనేది మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం ఓపెన్ ఏరియాలో ఉన్నాం. సో ఇప్పుడైతే నేను ఏం మైక్ యూజ్ చేయట్లేదు. ఇదైతే ఫోన్ డిఫాల్ట్ మైక్. సో వాయిస్ అయితే ఇలా రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం మైక్ అయితే యూజ్ చేద్దాం. అన్ని లెవెల్స్ ట్రై చేసి ఎలా రికార్డ్ అవుతుంది, వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందని చూద్దాం. సో ఇప్పుడైతే నేను మైక్ అయితే కనెక్ట్ చేశాను. సో ఇప్పుడైతే బై డిఫాల్ట్గా రికార్డ్ అవుతుంది. సో వాయిస్ అయితే ఇలా రికార్డ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను లెవెల్ 1లోకి వెళ్తున్నా. సో ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1లోకి అయితే వెళ్తుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1లో అయితే వాయిస్ అయితే ఇలా రికార్డ్ అవుతుంది. సో ఎయిర్ కానీ వాయిస్లో ఏదైనా చేంజ్ అనేది డిఫరెన్సెస్ చూడొచ్చు. సో ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 2లో ఉంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 2లో అయితే వాయిస్ ఎలా రికార్డ్ అవుతుంది అనేది చూడొచ్చు అనమాట. ఓపెన్ ఏరియాలో డిఫరెన్స్ ఏంటి, విత్ మైక్ ఏదైనా డిఫరెన్స్ ఉందా లేదా అనేది చూడొచ్చు. సో ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 3లో ఉన్నాం. సో ఇప్పుడైతే వాయిస్ చూడొచ్చు ఎలా రికార్డ్ అవుతుంది ఏంటి అని, ఏదైనా డిఫరెన్స్ ఉందా లేదా అనేది. నేనైతే మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడైతే కొంచెం ట్రాఫిక్ సౌండ్ ఇవన్నీ వినిపిస్తున్నాయి కదా, లైక్ కొన్ని వెహికల్స్ అయితే పాస్ అవుతున్నాయి, ట్రాఫిక్ సౌండ్ ఇవన్నీ. సో ఇప్పుడైతే మనం మైక్ కనెక్ట్ చేసి ఈ ట్రాఫిక్ సౌండ్లో ఎలా వర్క్ అవుతుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ అవుతుంది అని చూద్దాం. సో ఇప్పుడైతే నేను మైక్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. లెవెల్ 0 బై డిఫాల్ట్గా ఉందన్నమాట. సో ఇది నా వాయిస్ ట్రాఫిక్లో ఎలా రికార్డ్ అవుతుంది అనేసి. సో ఇప్పుడైతే ఏం వెహికల్స్, కొన్ని వెహికల్స్ పాస్ బై. సో ఇది నా వాయిస్ ఇలా రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడైతే లెవెల్ 1లోకి వెళ్దాం. సో లెవెల్ 1లో ఇలా రికార్డ్ అవుతుంది నా వాయిస్ ట్రాఫిక్లో. సో ఇప్పుడు లెవెల్ 2లోకి అయితే వెళ్దాం. సో లెవెల్ 2 ఇది ఇలా అయితే నా వాయిస్ రికార్డ్ అవుతుంది ట్రాఫిక్లో. సో ఇప్పుడైతే లెవెల్ 3లోకి వెళ్దాం. సో ఇప్పుడైతే నా వాయిస్ లెవెల్ 3లో అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడైతే లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్లో యూజ్ చేస్తున్నాను. సో ట్రాఫిక్లో కొద్దిసేపు టెస్ట్ చేసిన తర్వాత ఇదైతే డీసెంట్గా వర్క్ అవుతుంది. ఈ ప్రైస్ పాయింట్ అయితే బాగానే వర్క్ అవుతుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. సో లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్లో అయితే మనం అవుట్డోర్ అందుకు వ్లాగ్స్ చేసేటప్పుడు, రికార్డింగ్ చేసేటప్పుడు అయితే బాగానే యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం వైర్లెస్ మైక్తో కనెక్ట్ అయ్యి ఉన్నాం. సో ఇప్పుడైతే లెవెల్ 3లో అయితే కనెక్ట్ అయ్యింది నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇప్పుడైతే నేను రేంజ్ టెస్ట్ చేయబోతున్నా. సో మొబైల్ అయితే ఇక్కడే కనెక్ట్ అయి ఉంటుంది. నేను అయితే మన సెకండరీ ఫోన్తో వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసేసి ఒక 30 to 50 స్టెప్స్ దూరంగా వెళ్తాను. సో మనకి ఎంతవరకు మైక్ మొబైల్తో కనెక్ట్ అయి ఉంటుంది, ఎంత రేంజ్ ఉండేది అనేది తెలుసుకోవడానికి. సో నేనైతే రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నా.
ఇదైతే రికార్డింగ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే మనం ఒక 30 to 50 feet అయితే వెళ్దాం దూరంగా. ఈ ఫోన్ నుంచి రికార్డ్ చేస్తాను. సో మనకి వాయిస్ అనేది ఎంత దూరం వరకు కనెక్ట్ అయి ఉంటుంది ఈ డివైస్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి స్టెప్స్ కౌంట్ చేసుకుంటా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60. సో ఇప్పుడైతే ఒక 60 మీటర్స్ దూరం వచ్చాం. అయితే 60 నుంచి 65 స్టెప్స్ నుంచి ఒక 35 స్టెప్స్ వరకు వచ్చాం. సో మన కార్ అయితే అక్కడ ఉంది. నేను ఎప్పుడైతే మాట్లాడేది ఒక 35 స్టెప్స్ నుంచి మాట్లాడుతున్నా. సో ఇక్కడ నుంచి మన వాయిస్ ఎలా రికార్డ్ అవుతుంది అనేది టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మళ్ళీ కార్ దగ్గరికి వెళ్దాం. సో మనం కంపేర్ చేసి చూద్దాం ఎంతవరకు మన వాయిస్ రికార్డ్ అయింది లేదు అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు రివ్యూ పార్ట్ అనమాట. సో ఫస్ట్లీ దీని ప్రైస్ వచ్చేసి మనకి 1940 రూపీస్ పడింది అనమాట. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్లో తీసుకున్నాం కాబట్టి 1940 పడింది. అదే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా చూస్తే సేమ్ ప్రోడక్ట్ మనకి 2250 రూపీస్, 2300 ఉంది. సో మనం వెబ్సైట్ నుంచి తీసుకున్నాం కాబట్టి అడిషనల్ 250 రూపీస్ డిస్కౌంట్. సో అన్నీ పోను డెలివరీ ఛార్జెస్, షిప్పింగ్ అన్నీ కలిపి 1940 రూపీస్ పడింది అనమాట. సో ఇప్పుడు ఫీచర్స్ గురించి వస్తే, సో ఫస్ట్లీ బిల్డ్ క్వాలిటీ. సో ఇదైతే మరీ చీప్గా అనిపించలేదు. సో ఈ ప్రైస్ పాయింట్కి ఈ మ్యాట్ ఫినిషింగ్ కానీ ఇదంతా బాగుందనమాట. మ్యాట్ ఫినిషింగ్, ఇక్కడ వచ్చేసి బ్యాటరీ ఇండికేషన్ లెవెల్. సో మనకి ఏదన్నా మైక్ ఇట్లా డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేస్తే సో బ్యాటరీ కేసు ప్లస్ ఛార్జింగ్ ఇండికేటర్ లెఫ్ట్ రైట్ అనేది దాని ఇండికేషన్ చూపిస్తుంది అనమాట ఛార్జింగ్కి. సో బిల్డ్ క్వాలిటీ ఛార్జింగ్ కేసు అయితే బాగానే ఉందన్నమాట. సో లైక్ ఈ ఓపెనింగ్, క్లోజింగ్, ఈ హింజ్ కానీ ఇదంతా కొంచెం ప్రీమియంగానే ఉంది. మరీ అల్ట్రా ప్రీమియం కాదు, మరీ చీప్ కాదు, మీడియం. సో బిల్డ్ రీజనబుల్ క్వాలిటీ అయితే బాగుంది. సో నెక్స్ట్ మైక్ వచ్చేసి లైట్ వెయిట్, నెక్స్ట్ పట్టుకునేదానికి కానీ కొంచెం ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకి రబ్బరింగ్ ఫినిష్ లాగా ఎక్స్టెన్షన్ లాగా వచ్చింది అనమాట. ఇది కొంచెం బాగా స్టడీగా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్, మనకి ఏదైతే ఇది షర్ట్కి ఇట్లా అటాచ్ చేస్తామో ఇది కూడా మంచి గ్రిప్ కానీ మ్యాగ్నెటిక్ కానీ బాగుందన్నమాట. చీప్గా లేదు, బాగా స్టడీగా ఉంది. సో నెక్స్ట్ సింపుల్గా గ్రెనారో అనేసి మనకి కంపెనీ నేమ్ కూడా బాగా ఇచ్చారు. సో నెక్స్ట్ బటన్ వైజ్ కానీ ఇక్కడ 3 ఇండికేషన్ లెవెల్స్, మ్యూట్, రివర్బ్ మోడ్, నాయిస్ క్యాన్సిలేషన్ విత్ ఎల్ఈడి ఇండికేషన్స్, ఇవి కూడా ప్రీమియంగా ఉన్నాయి, మరీ చీప్గా ఏం లేవు. సో ఓవరాల్గా ఈ ప్రైస్ పాయింట్కి ఈ క్వాలిటీ బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ట్రాఫిక్లో అందుకు బాగానే వర్క్ అవుతుంది. ఈ ప్రైస్ పాయింట్కి ఈ ఫీచర్స్ అయితే బాగానే ఉంది. సో మనమైతే మరీ అంత కాకుండా ఒక 80% లెవెల్ వరకు అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ట్రాఫిక్ సౌండ్, వాయిస్ అయితే క్లియర్గా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. సో నేనైతే 2-3
మంత్స్ వాడిన తర్వాత కంప్లీట్ రివ్యూ ఇస్తాను. లైక్ కంప్లీట్గా మనకి డే టు డే లైక్ బ్లాగ్స్ కానీ వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఇబ్బంది ఏమైనా ఫేస్ చేస్తానా, లేదంటే ఎలా వర్క్ అవుతుంది, ఓవరాల్గా ఎట్లుందనేసి ఒక లాంగ్ టర్మ్ రివ్యూ లాగా చేస్తాను. సో ఇప్పటికైతే ఈ వీడియోకి క్లోజ్ చేద్దాం. ఓకే, బాయ్.